ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్ని మనం దేబోరా గారి కోసం చెప్పుకున్నాం. మరి ఈరోజు ఆ యొక్క లెసన్ మనం పూర్తి చేసేసుకుందాం. మళ్ళీ రేపటి దినం నుంచి ఒక కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. కొన్ని సమయాలు మనకి కలిసి వచ్చినను, కలిసి రాకపోయినాను, కొన్ని సమయాలు మనకి బాధాకరంగా ఏ విషయాల్లోనైనా ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలత అనేది మనకి కుదరకపోవచ్చు. మళ్ళీ దేవుడి సమస్తలను కూడా సమకూర్చుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవరా కోసం చెప్పుకున్నాం. ఈరోజు ఆ యొక్క స్త్రీ కోసం మనం మాట్లాడుకోవడం ఇంకా మానేద్దాము. ఈరోజు అయిపోయిన తర్వాత రేపటి దినం నుంచి మనం ఒక కొత్త అంశాన్ని అయితే తీసుకుందాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ కోసం మొట్టమొదటి న్యాయాధిపతులలో వివరించినప్పుడు అప్పుడే ఆమె యొక్క పాత్ర ఏంటనే విషయాన్ని అంతా కూడా చెప్పేశాము. 13 మంది ప్రవక్తలలో ఆమె కూడా ఒక ప్రవక్త అని కూడా చెప్పేశాము. ఇవన్నీ కూడా జరిపోయాయి. ఆ యొక్క సిసేర విషయం మాట్లాడుకున్నాం, యుద్ధ విషయం మాట్లాడుకున్నాం. ఇక అన్నీ కూడా అప్పుడు ఇప్పుడు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇంకా నేను ముందుకి తీసుకెళ్లాలనుకుంటలేదు. ఎందుకంటే తనకు సంబంధించిన వివరం అంతా కూడా న్యాయాధిపతులు నేను చెప్పినప్పుడు 13 మంది న్యాయాధిపతుల కోసం చెప్పినప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతి ఏం చేశాడు, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఏంటి, దేశానికి ఏం చేశారు, వాళ్ళ యొక్క పర్సనల్ యొక్క లైఫ్ ఎలా ఉన్నది, మొత్తం ఇవన్నీ కూడా మనం వివరించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు చివరిగా మనం ఈ యొక్క విషయానికి సంబంధించి చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చుకొని ఇక దీన్ని పూర్తి చేసి రేపు కొత్త అంశంతో మనం ప్రారంభించుకుందాం. కొత్త అంశాలతోటి ఏమో దేవుడు ఏం బయలుపరిచితే ఆ యొక్క కొత్త అంశంతో మనం మాట్లాడుకుందాం. ఈరోజైతే ఈ యొక్క విషయానికి సంబంధించి చిన్న మాట ఉంది. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా యుద్ధ భూమిలో ఉండగానే, విజయము పొందగానే అక్కడ అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఒక గొడవ అయ్యి ఒక 10 మంది పోలీసులు వచ్చారంటేనే అక్కడ ఎవరు కూడా నిలబడరు కదా, ఎవరు ఉండరు కదా. అలానే ఇక్కడ యుద్ధ భూమిలో అక్కడ చేస్తుండగానే కూడా ఈవిడ చాలా ధైర్యం కలిగి అక్కడ ఇంకా గొప్పగా దేవుని స్తుతించిందంట. ఎందుకో తెలుసా, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడని, దేవుడు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాడని కూడా ఆ శత్రువుల మధ్య కూడా అక్కడ ఆవిడ దేవుని స్తుతించడం అనేది జరిగింది. ఎప్పుడైతే వాళ్ళతోటి వెళ్ళని, నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పారో, తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడేసుకున్నాం. ఇంకా ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకోవట్లేదు. అలాగా ఆ యొక్క పరిస్థితులు అక్కడ ఆమె యొక్క విజయం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏ పక్క నుంచి ఏ శత్రువు అటాక్ చేస్తాడన్న భయం అనేది సహజ మనిషికి ఉంటుంది. ఏమి లేని ఒక ఆర్డినరీ పీపుల్కే చిన్న గొడవ అయితే మన ఇంటి మీదకి ఎవరైనా వస్తారేమో, మనం ఒకళ్ళ మీదకి అన్యాయంగా వెళ్ళాం, వాళ్ళని చంపేసాం, రేపు పొద్దున్న నెక్స్ట్ వాళ్ళు ఇంటను కానీ బయట కానీ ఎక్కడన్నా ఏ రకంగానే అటాక్ చేస్తారేమో అన్న కనీస ఫీలింగ్స్ మనకు ఉంటాయి. ఎక్కువ ఎంత ధైర్యశాలి అయినప్పటికీ కూడా ఏదో మినిమం కొంచెమన్నా మనకి భయం ఉంటుంది, ఎంతటి యొక్క వీరుడైనప్పటికీ. అలాగా ఆవిడ ఆ యొక్క ఒక లేడీ అయ్యిండి కూడా భయాలన్నీ పక్కన పెట్టి మరి తనొక్కతే కూడా ఎంతో విజయాన్ని పొందుకుంటూ 10 మంది విజయంలో ప్రోత్సహిస్తూ, మరి ఇటు సంఘాన్ని ప్రోత్సహిస్తూ, ఇటు ప్రజలను ప్రోత్సహిస్తూ 40 సంవత్సరాలు ఏకదాటి చక్రాధిపతి పరిపాలన ఆవిడ చేసి దేశమంతా కూడా శాంతి సమాధానాలు ప్రశాంతతను నెలకొల్పిందంటే ఆవిడ అసలు ఎంత టాలెంటెడ్ పర్సన్ ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఆమెకున్న టాలెంట్ ఆమెదని చెప్పి కన్నా దేవుడు ఆ యొక్క వరాన్ని ఆమెకి ఇచ్చాడని చెప్పడం మంచిది. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. 40 సంవత్సరాలు పరిపాలించింది అంటే ఒక చిన్న ఫ్యామిలీని మనం చక్కబెట్టుకోలేకపోతున్నాం. ఒక చిన్న ఫ్యామిలీలో గొడవలు వస్తే భర్త చక్కబెట్టలేకపోతున్నాడు, భార్య చక్కబెట్టలేకపోతుంది, ఫ్యామిలీలో పిల్లలు, అసలు ఎంత అవకతవకలుగా ఉంటుందో. అలాంటిది 40 సంవత్సరాలు ఒక రాజ్యాన్ని సుదీర్ఘ పరిపాలన చేసి శాంతి సమాధానాలతోటి, దేవుని కృపతోటి, దేవుని ఆరాధనతోటి నింపి దేవునికి మహిమ పరిచిందంటే నిజంగా ఆవిడ ఉన్నతమైన లేడీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనము ఒక స్థాయిలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఎప్పుడు కూడా నాకు సంబంధించి ఒకటే అనుకుంటాను, మన విషయాలే మనం చూసుకోవాలి, ఎదుటి వాళ్ళ విషయాలు మనకు అనవసరం. మనం ఏ విషయాలు మాట్లాడినప్పటికీ కూడా మూడో అదర్ పర్సన్ వ్యక్తి విషయం మనం తేవడం అనేది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ ఇది. ఒక్కోసారి మనం మాట్లాడుతున్న సందర్భాలు కూడా చాలా జంటలుగా వచ్చేస్తుంటాయి. ఫ్యామిలీ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ సమయం సందర్భం లేకుండా కూడా వాళ్ళ పేర్లు మనం యూజ్ చేసేస్తూ ఉంటాం.
ఎందుకు చేస్తామో తెలియదు. వాళ్ళు ఏంటో మనం వాళ్ళతోటి గడిపేసినట్టుగా, వాళ్ళ లైఫ్ అంతా మనం చూసినట్టుగా ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటంటే అదర్ పర్సన్స్ కూడా మన కోసం అలాగే చెప్పుకుంటూ ఉంటారు. అది ఫ్యామిలీ ఏమైనా ఇదని ఏదైనప్పటికీ. కాబట్టి ఒకరి విషయం అనేది మనకు అనవసరం. మన విషయం ఏంటనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక క్రైస్తవులుగా మనకు ఉండవలసిన స్వభావ లక్షణాలు ఏంటి అంటే, నీవు ఇతరుల మీద నేరారోపణ చేయకూడదు, నీవు ఇతరులకి తీర్పు తీర్చకూడదు. ఒకరికి నేరారోపణ చేస్తే నీకు నేరారోపణ జరగదు, ఒకరికి తీర్పు తీర్చితే నీకు తీర్పు తీర్చబడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని కనీసం కాకపోయినా కొన్నన్ను మనం పాటించడానికి ఇష్టపడాలి. మనం దేవునితో ఉంటున్న వాళ్ళం కదా. భూలోకంలో అనేకమైన ఉంటాయి, సన్నిహిత సంబంధాలు ఎన్నో ఉంటాయి. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరెవరో ఏదో సంబంధాలు ఉంటాయి. కానీ చూడండి, తామర పువ్వు ఎంత బురదలోంచి దరిద్రంగా బయటకు వస్తుందో, కానీ ఎంత బురద కూడా దానికి అంటుకోదు. అంటుకోదు. దాన్ని కొయ్యాలనుకో దిగిన వాళ్ళకి బురద అంటుకుంటుందేమో తప్ప, అంటే దాన్ని పాడు చేయాలి, నన్ను పీకేయాలి, నా రేకలు రాలి చేయాలి, నా ఆకు ఇదంతా కూడా మొత్తం ఇవంతా కూడా తీసి పాడు చేసేసేయాలి అని అనుకునే వాళ్ళకి బురద అంటుకుపోతే తప్ప దానికి బురద అంటుకోదు. ఒకవేళ ఎవరికోసినా ఆ పువ్వు శ్రేష్టంగా చక్కగానే ఉంటుంది, కానీ వాళ్ళ కాళ్ళకు బురద అంటుకుంటారు. అలాగే దేవుళ్ళు నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణత కలిగి ఉంటావో, ఈ లోకం అనే సముద్రంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒక పరిమళ ఆ యొక్క పువ్వులాగా, తామర పువ్వులాగా పరిమళిస్తూ ఉంటావు. నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు దేవుడు పాడు చేసేస్తాడు తప్ప నీకు ఏ రోగము, ఏ తెగులు, ఏ బాధ, ఏ దుఃఖం ఏదో అంటుకోదు. నీ చుట్టుపక్కల మురుకుంటుంది, దిగిన వాళ్ళకి మురుకు అంటుకుంటుంది. ఇంకొంచెం లోతుకి వెళ్ళగానే వాళ్ళ మురుకు కూడా పోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అందులో గొప్ప వాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మురుకు కూడా కొట్టుకుపోద్ది. అలాగే దేవుడి బిడ్డలతోటి ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళు కూడా మంచిగా మారిపోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న వాళ్ళు దేవుడు, వీళ్ళు పట్టుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మారక తప్పదు. 12 మంది శిష్యులు యేసుప్రభుని పట్టుకున్నారు. యేసుప్రభు సకల విధమైన లక్షణాలలో, గుణలక్షణాలలో సుదీర్ఘ యొక్క మంచితనములైన ఎలాంటి సుగుణాల లక్షణాలు కలిగిన సంపన్నుడు కాబట్టి ఆయన పట్టుకోగానే కూడా సుగుణాల బుద్ధులు వచ్చేసాయి. కాబట్టి వాళ్ళతో తిరిగిన 12 మంది, 13 మంది, 70 మంది ఇలాగ వీళ్ళు కూడా సుగుణాల లక్షణాలు కలిగి ఉన్నారు. అలాగే దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలుగుంటామో, ఈ యొక్క దెబోరాలాగా మన కుటుంబాల్లో కూడా మనశ్శాంతి, ఉత్తిని మనశ్శాంతి రాదు సుమా. మనం చేయాల్సిన పనులు చేయాలి. కొన్ని కఠినమైన పనులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థనలను పెట్టుకుంటూ ఉంటాం, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి అనేక రీత్యా కూడా రోదన చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలాగైనా మనం విడుదల పొందాలని, ఆ యొక్క విడుదల కోరుకోవాలని, మనశ్శాంతి కోరుకోవాలని చూస్తాం. అలాంటి దేవుడి దేశం మీద 40 సంవత్సరములు మనశ్శాంతిగా ఉంచి, 40 సంవత్సరములు సుదీర్ఘ పరిపాలన చేసి, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను అటు ఇటు చెదరకుండా ఆమె గ్రిప్లో పెట్టుకొని దేవుని స్తుతింపజేసిందంటే అసలు ఎంత వండర్ఫుల్ లేడీ అండి ఎవరు అసలు. మనం కుటుంబాలతో కూర్చోలేకపోతున్నాం, ఫ్యామిలీతోటి. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, ఏళ్ళందరూ వస్తే పిల్లలు రారు, టీవీల ద్వారా అక్కడక్కడ ఇదైపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుణ్ణి దెబోరా స్తుతించినట్టుగా మనం స్తుతించాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో, మన ఇంటిలో స్తుతి ఆరాధన ఉండదో, మన ఇంటిలో ఏకాంత ప్రార్థన ఉండదో, ఇక మనుషులు అంటారా మనతో ఉంటారు పోతారు, అది అనవసరం. అది ఎంత రక్త సంబంధికులైనప్పటికీ, ఎంత కుటుంబ సభ్యులైనప్పటికీ. ఎందుకంటే దేవుడు దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. నేనే చనిపోయాను, దేవుడిగా నేనే చనిపోయాను. భూమి మీద ఎవరు కూడా శాశ్వతం కాదు, మరణం అనేది భూమి మీద ఖచ్చితము అని దేవుడు ఏం చెప్పాడంటే, నిశ్చయముగా పండు తిని తినమన నిశ్చయముగా నీవు చచ్చేది అన్నాడు దేవుడు. తక్షణమే అనలేసమా, నిశ్చయముగా అంటే నువ్వు ఎప్పటికైనా చచ్చిపోతావు. నీకు 60, 70, 100 ఎంతైనా రాని, నీ వయసు ఎంత అన్నది కాదు. భూమి మీద నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడైనా చనిపోతావు. నువ్వు భూమి మీద ఒక స్టాండర్డ్ పర్సన్ కాదు, నువ్వేమి అమరుడివి కావు, నువ్వేమి నిత్యము బ్రతకడానికి నీకు ఇక్కడ భూమి మీద యోగ్యత లేదు. నువ్వు తరతరాలు అమరుడివే చక్కగా బ్రతకాలి అని అనుకుంటే, యుగాలు బ్రతకాలనుకుంటే పైకి రావాలంటే కష్టపడాలంటే ఈ భూమి మీద ఇది ఒక బస్సు ఎక్కిన యాత్ర, ఒక ట్రైన్ ఎక్కిన యాత్ర, ఒక ఫ్లైట్ ఎక్కిన యాత్ర. ఎప్పుడైనా మళ్ళీ భూమి మీద దిగి నీ ఇంటికి నువ్వు వెళ్ళక తప్పదు. అలాగ పైన పరలోకం గురించి నేను నిన్ను కని పెంచి ఉన్నాను కాబట్టి మళ్ళీ మీరు పైకి రాక తప్పదు. మీరు పైకి రావాలంటే ఈజీగా కాదు, చాలా కష్టపడాలి. కాబట్టి ఆ కష్టాన్ని మీరు గుర్తెరిగి సకల విధమైన లక్షణాలు కలిగి నా యందు కరెక్ట్గా ఉంటే వస్తారు పోతారు. మీ ఆరోగ్యం మీద అగ్నిగుండంలో వెళ్ళకూడదని మీకే లేని ఇంట్రెస్ట్ నాకెందుకు? అడుగుడే మీకు ఇవ్వడనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఆయన. మొక్క మాట లేకుండా చెప్తున్నాడు. నువ్వు అడిగావా నేను నీకు ఇవ్వడానికి? నువ్వు నన్ను దెప్పు పడవడానికి? ముందు నువ్వు అడుగు, తర్వాత ఇవ్వాలి వద్దని నేను ఆలోచిస్తాను. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒకటి అడుగుతున్నట్టు చాలా రిక్వెస్ట్గా అడుగుతుంటాం, ఖాళీ చేతులు కట్టేసుకొని బిగి చేసుకుంటూ ఉంటాం. అలాంటి దేవుడు అంటే ఎంత గర్వము, ఎంత నిర్లక్ష్యము, ఎంత పొగరో. ఆయన కొట్టాడు కాబట్టి, తిట్టాడు కాబట్టి, కనిపించడు కాబట్టి. కానీ ఆయన దెబ్బలు, ఆయన కొట్టుడు, ఆయన పీకుడు మామూలుగా కనపడవు.
కనపడవు అంతే, కంటికి కనపడవు. ఆయన మేలు కంటికి కనపడదు, ఆయన క్రియ మాత్రమే కనపడుతుంది. ఆయన శోధన బాధలు కంటికి కనపడవు. వచ్చి బెత్తమిచ్చుకొని దబే దబేలని బాధడు. ఏదో చిన్నపిల్లలు మనం టపి మనం కొట్టినట్టుగా ఆయన ఏం మనల్ని అలా బెత్తమిచ్చుకొని కొట్టాడు కదా, జీవితాల మీద కొడతాడంతే. అందులో ఒకసారి పుణ్యం అవ్వచ్చు, అందులో ఒకసారి పాపాలు అవ్వచ్చు, అందులో ఒకసారి భక్తి అవ్వచ్చు. నువ్వు పడే శ్రమలకి కారణాలు అనేకమైన అవ్వచ్చు. అన్ని పాపాలు అన్ని దోపాలు బట్టి కాదు, అన్ని పుణ్యాలు బట్టి కాదు, అన్ని భక్తి పరుల బట్టి కాదు. దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. నీకు కలిగిన సమస్తమైన బాధ ఎందుకు కలుగుతుందనేది నీకు తెలుసు. నీకు బాడీ అంతా గుండె లేదు కదా, కిడ్నీలో ఉన్న చోట గుండె ఉండి, లివర్ ఉండే చోట గుండె ఉండి, హార్ట్ ఉండే చోట కూడా హార్టే ఉండి, పేగులు ఉండే చోట పేగులే ఉండి, ఇక అన్నీ ఎక్కడే ఉండాలో అన్నీ ఆ ఐటమ్స్ ఉంటాయి తప్ప అన్ని చోట్ల ఒకే ఐటమ్ ఉండదు కదా. అలాగా దేని బాధ దానిది. కిడ్నీలో నొప్పి వస్తుందంటే హార్ట్ నొప్పి వస్తుందని చెప్తామా? లివర్లో పెయిన్ వస్తుందంటే హార్ట్ పెయిన్ వస్తుందని చెప్తామా? ఆ పేగులు కూడా అవి కూడా నొప్పి వస్తుందంటే మళ్ళీ చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్తామా? అలా చెప్పం కదా. దేని బాధ దానికి ఉంటుంది. అలాగే మనం ఒక్క జీవితాలు బాధలు పడ్డామంటే అందులో ఒకటి మనం చేసుకున్న పుణ్యాలు అవ్వచ్చు, మనం చేసుకున్న పాపాలు అవ్వచ్చు, లేదా మన భక్తి బట్టి దేవుడు మనకు పెట్టే పరీక్ష అవ్వచ్చు, లేదా పూర్వీకుల నుంచి వస్తున్న మన తల్లిదండ్రుల పాపాలు అవ్వచ్చు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమర్రో. దేవుడు చెప్పాడు, నీ తల్లిదండ్రుల పాపాలు తరతరాలు నీ మీదకి వస్తాయి. మన పాపాలే మన కారణం అనుకోకూడదు సుమా. మనం అనిపిస్తున్న శ్రమలకి, దుఃఖాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి మనం చేస్తున్న పాపాలు అనుకోకూడదు. ఒక్కోసారి అంటే నేను అన్ని పాపాలు ఏం చేస్తామని అనుకుంటాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం పడుకున్నప్పుడు నైట్ చాలా ఆలోచించుకుంటూ ఉంటాం. నాలెడదాన్ని అయితే పనికొచ్చిన తక్కువ, పనికిరాని చాలా ఎక్కువ ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే కొన్ని బాధలు, అయిపోయిన బాధలు, చాలామంది పెడుతున్న బాధలు, ఏవో మంచి చెడు జ్ఞాపకాలు, ఇలా ఈ మనిషి ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించుకుంటూనే ఉంటారు. మనిషి ఆశాజీవి, ఏదో ఒక విషయంలో ఆశపడుతూనే ఉంటాడు. అయిపోయినాయి తలంచుకోవడం, లేకపోతే కొన్ని మనం వద్దనుకున్న మనకి ఎదురయ్యే వాళ్ళ బాధ పెట్టడం, ఏదో ఉంటాయి. మనం కొన్ని డీల్ చేయలేక వదులుకొని అలా బాధపడము. మన తల్లిదండ్రుల పాపాలు కూడా మన మీద పడతాయి సుమా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఆశీర్వాదానికి అయ్యి కూడా అడ్డొస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేనే పాపం చేయలేదని నువ్వు అనుకున్నావు, అయినా నాకు ఇన్ని బాధలు వస్తున్నాయంటే ఒక్కసారి నీ పూర్వీకుల పాపాలు కూడా నీ మీద ఉన్నాయేమో, నీ తల్లిదండ్రుల పాపాలు కూడా నీ మీద ఉన్నాయేమో. తల్లిదండ్రుల పాపాలు బిడ్డల మీద నేను మోపేదను అని దేవుడు సెలవిచ్చాడు. అలాంటివి కూడా ఏమన్నంటే ఒక్కసారి మీరు దేవుని ఎదుట మనవించుకోండి. అయ్యా నా పాపాలా, నా పూర్వీకుల పాపాలా, నా తల్లిదండ్రుల పాపాలా, బట్ ఏదైనప్పటికీ కావచ్చయ్యా, ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల కలిగించిన గొప్ప దేవుడు నువ్వు. దేవోరా మిమ్మల్ని స్తుతించి ఎంతమందిని మిమ్మల్ని నడిపింపజేసిందంటే నేను నా కుటుంబాన్ని నడిపించుకుంటే చాలు. ముందు వ్యక్తిగతంగా నాకు నేను నడిస్తే చాలు, నేను భయభక్తులుగా ఉంటే చాలు. తెలుసో తెలియకో ఏయో పాపాలు చేస్తుంటామయ్యా, దోషాలు, నేరాలు, ఘోరాలు ఎన్నో చేస్తుంటాం. మనిషి కాబట్టి, మనిషి జీవితం ఇలా నడుస్తుంది కాబట్టి. కానీ నీ పాపాల సమస్తం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడు. నేను చాలా యోగ్యుడని అనుకోవద్దు, యోగ్యులు కాదని చెప్తున్నాడు. నువ్వు చాలా దరిద్రము, నీ యొక్క నీతి మురుకుగుడ్డ. ఎవరైనా మురుకుగుడ్డలు పట్టుకుంటారా? అంత దరిద్రంగా ఉన్నావు నువ్వు. పెద్ద యోగ్యుడు అని అనేసుకుంటున్నావేమో, యోగ్యురాలు అనుకుంటున్నావేమో. మంచి కలర్ఫుల్ అయిన శారీస్ కట్టేసుకొని, కలర్ఫుల్ అయిన డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం నీ హృదయం దేవుల్లో కలర్గా ఉండాలి. నువ్వు బాడీ కలర్గా ఉంటే కాదు, నీ ఒంటి మీద వస్త్రాలు కలర్గా ఉంటే కాదు, నీ ఫేసు నిగనిగలాడిపోతే కాదు, నీ హృదయం దేవుని అందు తళతళలాడుతూ ఉండాలి. ఈ సేపుతో నన్ను కడుగయ్యా అన్నారు. హిమమంతా తెల్లగా నన్ను శుద్ధీకరించు ప్రభా. హిమం అంటే ఒక ఐటమ్, అటువంటి శుద్ధీకరమైన దాంతో నన్ను శుద్ధించు ప్రభా అన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దెబోరా అన్నట్లో కూడా దేవుని విషయంలోని, సంఘం విషయంలో ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తూ మరి ఇజ్రాయేలు జనాంగాన్ని, జనము కాదు, లేకపోతే జనం కాదు, ఒకరిద్దరు ముగ్గురు కాదు, జనాలు అంటే అక్కడ చాలామంది వర్తిస్తారు. ఇంకా అది ఏకవచనం కాదు కదా, బహువచనం అంటే ఇక ఎంతోమంది వేల మంది ఉంటారు. అంతమందిని దేవుళ్ళు, ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు అటు ఇటు తొలగిపోకుండా, మీ పూర్వీకులకి దేవుడు ఇలా చేశాడు, మోషే అన్న ఆయన నడిపించాడు, అబ్రహాం అన్న ఆయన నడిపించారు, మీరెందుకు దేవుని మర్చిపోయేలా భ్రష్టులై ఉన్నారని వాళ్ళందరి కోసం జరిగిపోయిన చరిత్రలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన పాస్టర్లు ఎలాగైతే యోహాన్ గారి కోసం, మోషే గారి కోసం, పౌలు వీరందరూ మనకు చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఒక్కరు కూడా భ్రష్టులు.
ఏమైపోయారు? అరణ్యంలో శవాలు రాలినట్టు రాలిపోయారు. మనము కూడా భూమి మీద శవాలు ఎలా రాలిపోతున్నామో తెలుసు. ఇంకోసారి నెక్స్ట్ దేశం మీదకి అలాంటి జబ్బులు రాకుండా మనము కూడా ఎండకు పిట్టలు రాలినట్టు రాలిపోకుండా ఉండాలి అంటే మన ఇంట్లో దేవుని స్తుతించాలంతే, మన ఇంట్లో దేవుని ఆరాధించాలంతే, మన ఇంట్లో దేవుని యొక్క మహిమ కనబడాలి. నీ ఒంట్లో నీ మొక్కలో దేవుని యొక్క ప్రకాశత కనపడాలి. నువ్వెంత దేవునితో సాంగత్యం చేస్తున్నావు అనేది నీ యొక్క మొక్క కవళికలు చెప్పేస్తూ ఉంటాయి, నీ యొక్క మొహం చెప్తూ ఉంటుంది, నీ ప్రవర్తన చెప్తూ ఉంటుంది, నీవు దేవునితో ఉండే విధానము నీ యొక్క ఆశీర్వాదం చెప్పేస్తూ ఉంటుంది. వచ్చిన వాటిని తీయక తప్పదు, ఖచ్చితంగా ఆయన తీస్తాడు. నువ్వు భక్తిగా ఉన్నప్పుడు ఆయన పెట్టక తప్పదు, పెడుతూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం ఎలా ఉందో చూసుకోవాలి. చంటిపెట్టికి తల్లి కొంచెం అన్నం ఎక్కువ వేసుకొచ్చినప్పటికీ ఆ బాబు ఎంత తినగలడో అంత మాత్రమే తినిపిస్తూ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ తినిపించదు. వాడు తినలేడని తెలుసు. అలాగే మనకి కూడా దేవుడికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, అంత ఖచ్చితంగా ఇస్తాడు, అంతకు మించి కూడా ఇస్తూ ఉంటాడు. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పలేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుణ్ణి ఈ యొక్క దెబోరా స్తుతించి మరి శత్రువులు కూడా ఒక రాజులు ఇలా ఆమె సలహా తీసుకున్నారని అంటే ఆవిడ అసలు ఆ యొక్క ఇంకో విషయం తెలుసు, ఆవిడ రచయిత్రి. అది కూడా చెప్పేశాను కదా, చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఈ యొక్క విషయం ఇప్పుడు ఎందుకు లాస్ట్ ఫైనల్గా చెప్తున్నానంటే, దెబోరా 40 సంవత్సరాలు దేశం మీద మనశ్శాంతి కలిగించినట్టుగా మనం కూడా మన కుటుంబాల్లో మనశ్శాంతి కలిగించాలంటే నా శాంతిని మీకు అనుగ్రహించిస్తున్నానని దేవుడు చెప్పాడంటే మనం ఏం చేయాలి? మన కుటుంబాల్లో ఆరాధన ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఆదివారం ఒకసారి ఆరాధనకి వెళ్ళి వచ్చేసామా, ఏదో బుడబుడదొక్కాలు తీసేసామా, ఏదో చేత్తో 2 తప్పట్లు కొట్టేసామా, 3 పాటలు పాడేసామా అన్నట్టు కాదు సుమా. భక్తి నీ హృదయం నుంచి, నీ పెదాల భక్తి కాదు, నీ హృదయపు భక్తి దేవునికి అర్పించడానికి చూడు. ఎక్కడన్నా ఒక పొగ వచ్చిందంటే గాలి ఎటు వెళ్ళిపోతే అటే తిరిగిపోతుంటుంది. అలాగే నీ భక్తి కూడా నలుదిశలా వ్యాపించడానికి చూడు. నువ్వుతో పాటు ఇంకొకటి మార్చడానికి దేవుళ్ళకి చూడంతే చాలు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెబోరా ఎలాగైతే భయభక్తులు కలిగి యుద్ధంలో కానీ ఈ యొక్క రాజ్య విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆమె దేవుని మీద భయభక్తులు కలిగి అన్నీ సాధించి దేశం మీద నెమ్మది కలిగించిందో మనం కూడా దేవుని కలిగినప్పుడు మనశ్శాంతమైన జీవితం ఉంటాం. ఎన్ని శ్రమలు మనకు వచ్చినా, ఎంతమంది మనల్ని డిస్టర్బ్ చేసినప్పటికీ కొన్ని తీసుకోలేని బాధలు ఎన్నెన్నో ఉంటుంటాయి, మర్చిపోలేని బాధలు ఎన్నెన్నో ఉంటుంటాయి. మనం ఏదో ఒక జీవితంలో ఒక లైన్లో వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని చెడగొట్టేవారు, మన యొక్క తలంపులను పాడు చేసేవారు, మన హృదయాలను పాడు చేసేవారు ఎంతోమంది ఉంటారు. అవి బట్టి నువ్వు పాడవద్దు, అవి బట్టి నువ్వు ఇదవద్దు. మళ్ళీ ఒక్కసారి అటు ఇటు ఏదో నీ మనసు బాలేక అటు ఇటు అవి ఇవి చూసినప్పటికీ చేసినప్పటికీ మళ్ళీ వెంటనే దేవుని లైన్లోకి రావడానికి ఇష్టపడు. అవి దేని ద్వారా వస్తున్నాయని అర్థం చేసుకో. ఆ శోధన తొలగించమని దేవుడికి మనం ప్రార్థన చేయడమే. ఖచ్చితంగా దేవుడు శోధనకు తొలగింపజేస్తాడు. మనం అనుకున్న నెగిరి శక్తిని, మనం తీసుకున్న గోల్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళిపోవడానికి దేవుని విషయంలో ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు మీ కుటుంబాలు ఎప్పుడు కూడా దెబోరా దేవుని స్తుతించి నెమ్మది కలిగినట్టుగా మనం కూడా మన ఇంట్లో నెమ్మది కలిగి దేవుని స్తుతించి మన ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేసి దేవుళ్ళు ఆమె ఎంతమందిని నడిపించిందో మనశ్శాంతిగా మనం అంతమందిని కాకపోయినా కొంతమందిని కాకపోయినా అట్లీస్ట్ 2-3 మనం నడిపించినా వాళ్ళు ఇంకో 2 మొక్కలు అవుతారు. ఒక్క ఇత్తనమే కదా 1000 కాయలు కాస్తుంది, ఒక్క ఇత్తనమే కదా 10,000 కాయలు కాస్తుంది, ఒక్క పువ్వు ఇత్తనమే కదా 10,000 కోట్ల పువ్వులను ఇత్తనాలను ఇస్తుంది. అలాగే నువ్వు ఒక్కదానివి ఒక్కరిని రక్షించు, వాళ్ళు ఇంకొకరు 10,000 మందిని చేయొచ్చు, లేదా 10 మందిని చేయొచ్చు, 5గురిని చేయొచ్చు. నువ్వు ఒక్కరు వేసేది గొప్ప విత్తనం, ఒక మామిడి విత్తనం అయి ఉండాలి, ఒక జామ విత్తనం అయి ఉండాలి, ఒక సపోటా విత్తనం అయి ఉండాలి. ఎన్ని కాయలు కాస్తే? మామిడి ఇంకా 10 పాతము, ఒకటి పాతితే 1000 కాయలు కాసే చెట్టు వస్తుంది. సపోటా చెట్టు ఒక్క విత్తనం పాతితే 1000 కాయలు వస్తూ ఉంటాయి. అలాగా మనల్ని పట్టుకున్న వాళ్ళు ఒక్కరైతే చాలు. యేసుప్రభువారు ఒక్కడే, ఆయన 12 మందిని పాతాడు. ఆ 12 మందిని 70 మందిని పాతారు. ఆ 70 మంది 120 మందిని పాతారు. ఇలా చైన్ లింక్ అలాగా హైబ్రిడ్ కొబ్బరి తోటలా పాకుపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం ఒక్కరు ఎట్టుకుంటే చాలు. మనం ఉన్నా లేకపోయినా తాత ఎందుకు ఇప్పుడు విత్తనం వేస్తున్నావు నువ్వు, మామిడి చెట్టు ఇప్పుడు నీకు మామిడికాయలు తినాలని ఉందంటే ఆ తాత నవ్వుకున్నాడు, పిల్లవాడు నవ్వుకున్నాడు. అతనిది ఒక జ్ఞానం, ఇతనిది ఒక జ్ఞానం కాదు. రేపు పొద్దున్న నా వయసుకు వచ్చేటప్పుడు నువ్వు కాయకాయ తినాలి అంటే ఈ విత్తనం నీకు పనికొస్తుందిరా బాబు, ఈ వేసే విత్తనం నాకు కాదు నీకు అని చెప్తాడు ఆ తాత. తెలుసు కదా మనం చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లో కథలు. అలాగా మనం ఇప్పుడు ఒక విత్తనం వేసి పాతేస్తూ ఉంటే రేపు పొద్దున మన పిల్లలు మనకి వెళ్ళి సువార్త చేస్తారు. మీ పిల్లలు మీకు చేయొచ్చు. బహుశా నాకు పిల్లలు ఉంటే నేను సేవకులనే చేద్దానేమో వాళ్ళని.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని విషయంలో మనం ముందుకు నడవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రేపు దాని గురించి మనం వేరే ఒక ఆప్షన్ తీసుకొని మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదన ఆహారం నేడు మాకు దయచేయం తండ్రి. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధనలను చెక్కాకడని తప్పించమయ్యా. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.